హే ఫ్రెండ్స్, ఇప్పుడే వారణాసి మూవీకి సంబంధించి కొన్ని బిగ్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇంతక బిగ్ అప్డేట్స్ ఏంటి అంటే, ఈ వారణాసి మూవీకి డైరెక్టర్స్ ఒకరు కాదనమాట, ఇద్దరు. ఆ రెండో డైరెక్టర్ ఎవరు, అలాగే ఈ వారణాసి మూవీని ఎన్ని లాంగ్వేజెస్ లో డబ్ చేయబోతున్నారు, ఎన్ని కంట్రీస్ లో రిలీజ్ చేయబోతున్నారు, అలాగే ఎన్ని సాంగ్స్ ఉండబోతున్నాయి, ఇదంతా పక్కన పెడితే అసలు వారణాసి మూవీ నుంచి ట్రైలర్ అండ్ టీజర్ ఎప్పుడు రావచ్చు, షూటింగ్ ఎంత వరకు వచ్చింది, పార్ట్ 2 ఉంటుందా లేదా అనేటువంటిది ఈ రోజు వీడియోలో మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మన మహేష్ బాబు గారి కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు ముందుగానే చూడొచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ వారణాసి మూవీ ఏదైతే ఉందో, ఈ మూవీని మొత్తం మీద 50 లాంగ్వేజెస్ లో డబ్బింగ్ అయితే చేయబోతున్నారు అనమాట. అండ్ ఈ మూవీని 120 కంట్రీస్ లో రిలీజ్ చేయబోతున్నారు. అసలు 50 లాంగ్వేజెస్ లో డబ్ చేయడం ఏందో నాకైతే అర్థం కావడం లేదు మామ. అసలు ఏం ప్లాన్ చేస్తున్నావు డైరెక్టర్ రాజమౌళి, 50 లాంగ్వేజెస్ లో డబ్బింగ్ ఏందని అనిపించింది నాకైతే. అండ్ ఇదంతా పక్కన పడితే అది ఫస్ట్ టైం ఒక మూవీ అనమాట 120 కంట్రీస్ లో రిలీజ్ చేయడం. అన్ని కంట్రీస్ లో రిలీజ్ చేస్తున్నాడు అంటే లిటరల్లీ భయ ఏదో సంథింగ్ బిగ్ కుకింగ్ అని చెప్పొచ్చు. సో ఇక ఈ వారణాసి మూవీలో ఓవరాల్ గా 6 సాంగ్స్ అయితే ఉండబోతున్నాయి మామ. అండ్ ఈ 6 సాంగ్స్ ఏవైతున్నాయో ఎపిక్ సాంగ్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ వారణాసి మూవీలో డైరెక్టర్ గా రాజమౌళి కాకుండా ఇంకో డైరెక్టర్ ఎవరంటే జార్జల్ అనమాట. ఈ జార్జల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో ఇతను వచ్చేసి ఆ యొక్క మూవీ బ్యాక్గ్రౌండ్ సీన్స్ గానీ ఎపిక్ సీన్స్ గానీ వీటిని షూటింగ్ చేస్తుంటాడు అనమాట. లైక్ బిఫోర్ ఆఫ్టర్ షూటింగ్ వీడియోస్ అంటారు వీడు, ఆ విధంగా వీడియోస్ అయితే కవర్ చేస్తుంటాడు. సో ఆ వీడియోస్ అన్నిటి కూడా మూవీ ఎండింగ్ లో వేస్తారు కదా, ఆ ఎండింగ్ వీడియోస్ ని ఈ జార్జల్ డైరెక్టర్ అయితే షూట్ చేస్తాడు అనమాట. సో ఇదంతా పక్కన పెడితే అసలు వారణాసి మూవీ నుంచి ట్రైలర్ అండ్ టీజర్ ఎప్పుడు రావచ్చు అనేటువంటిది మాట్లాడుకుందాం. సో వీటి గురించి మాట్లాడే ముందు ఈ వారణాసి మూవీ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ జై బాబు బాబు అని కామెంట్ చేయండి. సో ఇంకెందుకు కలిసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మామ. ఇంకా ఈ వారణాసి మూవీ రిలీజ్ కావడానికి ఇంచుమించుగా 7 నెలల పాటు సమయం అయితే ఉందన్నమాట. అండ్ ఈ 7 నెలల్లో ఏమేం చేయవచ్చు వారణాసి మూవీ టీం అనేటువంటిది మాట్లాడుకుందాం. ముందుగా ఈ నవంబర్ డిసెంబర్ మంత్ లో ఈ యొక్క వారణాసి మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని, ఇంకా 30% షూటింగ్ పెండింగ్ ఉంది కదా, ఆ 30% షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని ఈ నవంబర్ డిసెంబర్ మంత్ లో ఆ యొక్క ఎడిటింగ్ ని పెట్టుకుంటారు అనమాట. లైక్ విఎఫ్ఎక్స్ గానీ గ్రాఫిక్స్ గానీ ఈ విధంగా ఎడిటింగ్ ని కంప్లీట్ చేసుకుంటారు ఈ యొక్క నవంబర్ డిసెంబర్ మంత్ లో. ఎప్పుడైతే ఈ నవంబర్ డిసెంబర్ మంత్ కంప్లీట్ అయిపోతుందో జనవరి ఫిబ్రవరి మంత్ లో ఈ యొక్క వారణాసి మూవీకి సంబంధించి ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. సో ఆల్రెడీ ప్రమోషన్స్ అయితే షురూ అయిపోయాయి. రీసెంట్ గా మన మహేష్ బాబు గారు ఎయిర్పోర్ట్ లో కనిపించారు అనమాట. సో అక్కడ మనకు మహేష్ బాబు గారు నార్మల్ అవుట్ఫిట్ లో కనపడలేదు, ఈ యొక్క వారణాసి మూవీ బులుగు చొక్కాలో దర్శనం ఇచ్చాడు అనమాట మన మహేష్ బాబు గారు అయితే. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు డైరెక్టర్ రాజమౌళి గారు ఈ యొక్క వారణాసి మూవీ ప్రమోషన్స్ అయితే షూరు చేసి పాడేశాడు. కానీ ఈ జనవరి ఫిబ్రవరి మంత్ లో ఇంకా నెక్స్ట్ లెవెల్ లో పిజ్జా పీక్స్ లో ఈ యొక్క వారణాసి మూవీ ప్రమోషన్స్ అయితే షురూ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ మనం చూసాం ఒక RRR మూవీకి, ఒక బాహుబలి మూవీకి ఏ రేంజ్ లో ప్రమోషన్ చేస్తాడో అది మీ అందరికీ తెలుసు. మరి మన బాబు గారితో ఒక హాలీవుడ్ మూవీని ప్రజెంట్ చేయబోతున్నాడు అంటే మరి ఇక ఈ ప్రమోషన్స్ ఏ రేంజ్ లో వేస్తాడో మీ ఊహకే వదిలేస్తున్నాను. సో ఈ జనవరి ఫిబ్రవరి మంత్ లో ఈ యొక్క వారణాసి మూవీ ప్రమోషన్స్ ఏవైతున్నాయో పిచ్చా పీక్స్ లో జరుగుతాయి అనమాట. అండ్ ఇక ఈ జనవరి ఫిబ్రవరి మంత్ కంప్లీట్ అయిన వెంటనే ఇప్పుడు ఈ మార్చ్ మంత్ ఏదైతే ఉందో ఈ మార్చ్ మంత్ లోనే ఈ యొక్క వారణాసి మూవీకి సంబంధించి ట్రైలర్ అండ్ టీజర్ ని ఈ యొక్క వారణాసి మూవీ టీం అయితే ప్లాన్ చేస్తారు. అండ్ ఎప్పుడైతే ఈ యొక్క మార్చ్ మంత్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడే యాజ్ యూజువల్ గా ఈ యొక్క వారణాసి మూవీ ఏప్రిల్ మంత్ లో అయితే రిలీజ్ చేస్తారనమాట వరల్డ్ వైడ్ గా. సో ఇది వారణాసి మూవీ ప్రాపర్ గా మూవీని రిలీజ్ చేసేటువంటి విధానము. సో ఇదంతా పక్కన పెడితే చాలా మందికి చాలా రకాలుగా తమ బుర్రలో వెంటాడుతున్న ప్రశ్న ఏదైతే ఉందో, అసలు ఈ వారణాసి మూవీకి పార్ట్ 2 ఉంటుందా లేదా అని ప్రతి ఒక్కరు కూడా నేను చేసిన షార్ట్ వీడియో కింద కామెంట్స్ చేస్తున్నారు. సో నేనైతే ఈ రోజు మీకు ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ముందుగా ఈ వారణాసి మూవీకి సంబంధించి మన డైరెక్టర్ రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూకి అయితే వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఉన్న కొంతమంది మూవీ ప్రెస్ మీటర్లు ఈ విధంగా అడిగారు అనమాట మన డైరెక్టర్ రాజమౌళి గారిని, సార్ ఈ యొక్క వారణాసి మూవీకి పార్ట్ 2 ఉంటుందా లేదా, మేము ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా పార్ట్ 2 ని మీ నుంచి అని అక్కడ ఉన్న వాళ్ళకు అడిగితే డైరెక్టర్ రాజమౌళి గారు కోపగించుకోకుండా ఎంతో చిరునవ్వుతో చాకచక్యంగా ఎంతో ఓపికతో ఈ విధంగా సమాధానం ఇచ్చారనమాట. సార్ నేను అనుకున్న విజన్ ని, నేను అనుకున్న స్టోరీని చూపించడానికి నాకు పార్ట్ 2 అవసరం లేదు, నాకు కేవలం 3 hours 20 minutes టైం చాలు, ఈ వారణాసి మూవీకి పార్ట్ 2 అనేది లేదు అని డైరెక్టర్ రాజమౌళి గారు చాలా అంటే చాలా క్లారిటీగా చెప్పేశాడు. సో మీ డౌట్ అయితే క్లియర్ అనుకుంటున్నాను. ఈ పార్ట్ 1 పార్ట్ 2 అనేది మీ మైండ్ లో ఉంటే తీసేయండి. సో వారణాసి మూవీకి పార్ట్ 2 లేదు, డౌట్ క్లియరా? సరే ఇక ఇదంతా పక్కన పెడితే అసలు వారణాసి మూవీ స్టోరీ ఎలా ఉండొచ్చు, ఏమైనా క్లూస్ ఉన్నాయంటే చెప్తామా, అది కూడా చెప్తా మీకు. ఈ వారణాసి మూవీ స్టోరీ ఏదైతే ఉందో మన మహేష్ బాబు గారు రుద్ర క్యారెక్టర్ లో మన మందాకిని కోసం టైం ట్రావెలింగ్ అయితే చేస్తుంటాడు అనమాట. ఆ విధంగా టైం ట్రావెలింగ్ చేసే టైంలో మన ఇండియాకి వస్తాడు. మన ఇండియాలో కొన్ని అనుకోని కార్యాల వల్ల అక్కడ టైం ట్రావెలింగ్ లో మన పురాణ ఇతిహాసాల్లోకి వెళ్తాడు అనమాట. సో అక్కడ మన రాముల వారిని, మన శ్రీరాముల వారిని కలవడం జరుగుతుంది. సో ఆ విధంగా అక్కడ మన మహేష్ బాబు గారు శ్రీరాముల వేషంలో మన కుంభకర్ణుడికి మధ్య ఒక 30 minutes వార్ సీక్వెన్స్ అయితే ఉంటది అనమాట. సో ఇదే మూవీ ఎండింగ్ లో ఉండే 30 minutes వార్ సీక్వెన్స్. ఈ 30 minutes వార్ సీక్వెన్స్ లో మన మహేష్ బాబు గారు చూపించవలసిన
చూడాల్సిన ప్రతి ఒక్క నవరసాన్ని చూపించాడు. లిటరల్లీ మన మహేష్ బాబు గారు నాకు రాముడు క్యారెక్టర్ లో చూసి డైరెక్టర్ రాజమౌళి గారికి గూస్బంప్స్ వచ్చాయంటే అర్థం చేసుకోండి మామ. ఇక మనకి ఏ రేంజ్ లో మన మహేష్ బాబు గారు నాకు రాముడు క్యారెక్టర్ లో చూపిస్తాడో మీ ఊహకే వదిలేస్తున్నాను. సో నేనైతే ఇగ్గలు వేడి చేస్తున్నాను భయ్య మన మహేష్ బాబు గారిని మరీ ముఖ్యంగా ఈ రాముడి క్యారెక్టర్ లో చూడడానికి నేనైతే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. సో మరి మీరెంత మంది మన మహేష్ బాబు గారిని ఆ రాముడి క్యారెక్టర్ లో చూడడానికి ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని మీరు ముందుగా చూడొచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్.